హలో నమస్తే. నిన్న ఈ తిరుపతి లడ్డూకి సంబంధించినటువంటి కల్తీ మీద వైఎస్ఆర్సీపీ, టీడీపీ మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. మీ అందరికీ తెలుసు. వీళ్ళు రోజు తిట్టుకుంటున్నారు. అయితే నిన్న నాకు ఒక వీడియో పంపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జర్నలిస్టులతో మాట్లాడుతూ, మీకు ఎవరు మీరు నమ్ముకున్న దేవుడు చెప్పాడా అని చెప్పి జగన్ గారిని అన్నారు అని నాకు ఒకటి పంపించారు. సరే, ప్రతి ఒక్కటి మనం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎనివే, అదే లడ్డు గురించి మాట్లాడదాం. దేవుళ్ళు తర్వాత మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఒకసారి వినండి. నేను అడిగేది ఏంటంటే, జర్నలిస్ట్ ఏమన్నాడంటే, వైసీపీ వాళ్ళు కల్తీ జరగలేదని ఆర్గ్యూ చేయట్లేదు, జంతు కొవ్వు కలవలేదని మాత్రమే ఆర్గ్యూ చేస్తున్నారని జర్నలిస్ట్ అడిగాడు. దానికి చంద్రబాబు నాయుడు గారికి కోపం వచ్చింది. ఆయన ఏమన్నాడు వినండి. ఏంటంటే ఎక్కడ ఉంది అది అంటున్నా, లేదని ఎక్కడ ఉంది చెప్పు. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్, ఎక్కడ ఉంది? ఎక్కడుంది? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. జంతు కొవ్వు కలవలేదని ఎక్కడుంది అన్నారు. దాని గురించి మాట్లాడదాం మనం. ఓకే, అంతటితో ఆగల. నేను నెక్స్ట్ ఏమన్నారు ముఖ్యమంత్రి గారు? నీకు రహస్యంగా ఏమన్నా చెప్పారా? రాత్రి కల వచ్చిందా నీకు? ఎన్డీటీపీ వాళ్ళు ఏమన్నా అంటే ల్యాబ్ టెస్ట్లో రహస్యంగా చెప్పారా, లేకపోతే సిబిఐ వాళ్ళు రహస్యంగా చెప్పారా? రాత్రి కల వచ్చిందా? నువ్వు నమ్ముకున్న దేవుడు చెప్పాడా? అది నువ్వు నమ్ముకున్న దేవుడు చెప్పాడా? తిరుమల దేవస్థానంలో గొడవ జరుగుతుంటే ఆయన నమ్ముకున్న దేవుడు అంటే మేబీ యేసుక్రీస్తు అనుకోండి. యేసుక్రీస్తు ఎందుకు చెప్తాడు? ఆయనకేం పని? యేసుక్రీస్తుకి ఏం పని? ఖాళీగా ఉన్నాడు ఏంటి యేసుక్రీస్తు? తిరుమల దేవస్థానంలో గొడవ జరుగుతుంటే అక్కడికి వచ్చి చెప్పడానికి యేసుక్రీస్తుకి ఏం పని అని చెప్పడు కదా. ఓకే, వాట్ ఆర్ యు టాకింగ్? కాబట్టి మర్యాదగా చెప్తే వినాలి, అంతేగాని నేను నా ఇష్ట ప్రకారం ఆర్గ్యూ చేస్తాను అడ్డదుడ్డంగా అంటే కుదరదు. అవన్నీ ఆల్ డాక్యుమెంట్స్ ఐఎమ్ ప్లేసింగ్ బిఫోర్ పబ్లిక్. రేపు చార్జ్ షీట్ వస్తాను, అవి కూడా పెడతా. ఎవ్రీ పర్సన్ ఇన్ ది స్టేట్ హ్యాస్ టు డిస్కస్ అబౌట్ ఇట్. అది అందరూ డిస్కస్ చేయండి, ఛార్జ్ షీట్తో సహా మొత్తం బయట పెడతా అన్నాడు. నేను కూడా ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ఇట్. మొత్తం పెట్టండి. ఎప్పుడైనా ట్రాన్స్పరెంట్గా డిస్కషన్ జరగాలి. డాక్యుమెంట్స్ అన్నీ బయట పెడతాను ఛార్జ్ షీట్తో సహా అని అన్నారు ముఖ్యమంత్రి గారు. మంచిదే, బయట పెడితే మొత్తం ఇంకా క్లారిటీ వచ్చింది. ఈ అనుమానాలు ఇవన్నీ పోతాయి ముఖ్యమంత్రి గారికి. సో ల్యాబ్ టెస్ట్లో జంతు కొవ్వు కలిసిందా లేదంటానికి దేవుడు చెప్పడు. ఎందుకంటే దేవుడు చెబితే మనం చదువుకోవటం ఎందుకు, మన కాలేజీలకు వెళ్ళటం ఎందుకు, ఈ యొక్క రీసెర్చ్లు చేయటం ఎందుకు, ఇంగ్లీష్ నేర్చుకోవటం ఎందుకు, ల్యాబ్ టెస్ట్కి పంపించడం ఎందుకు, గుడికి చర్చికి మసీదుకి పోతే సరిపోయింది కదా. దేవుళ్ళు చెప్తే దేవుళ్ళు చెప్పరు ఇక్కడ. ఓకే, ల్యాబ్ టెస్ట్లు, సైంటిఫిక్ ఎవిడెన్స్లు ఇవన్నీ చెప్తాయి. ఏం జరిగింది, అసలు జంతు కొవ్వు కలిసిందా లేదా అనేది చాలా క్లియర్గా నా అండర్స్టాండింగ్ ప్రకారం మీకు చెప్తున్నా. దిస్ ఈజ్ వెరీ క్లియర్ అండ్ క్లిస్టర్. నాకు తెలిసింది మీకు చెప్తున్నా. అసలు కాంట్రవర్సీ ఎక్కడ మొదలైందంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక వ్యక్తి జలుబు చేసిందని డాక్టర్ దగ్గరకు పోతే డాక్టర్ ప్రిలిమినరీ టెస్ట్ అంటారు. ప్రిలిమినరీ టెస్ట్ చేసి డాక్టర్ ఏం చెప్పాడంటే, ఓకే ఏమంటే జలుబు చేసింది ఇతనికి, జలుబు చేసినట్టుగా కనిపిస్తుంది, ముక్కులోంచి కారుతుంది ఇతనికి, దీనికి చాలా కారణాలు అయి ఉండొచ్చు. ఒకటి లంగ్స్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేదంటే వర్షంలో తడిసి ఉండొచ్చు, లేదంటే అతనికి ఎక్కడన్నా ముక్కుల్లో ఏమన్నా ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చు, అందుకని నీళ్లు కారుతున్నాయి అని పాసిబుల్ రీజన్స్ రాశారనుకోండి. ప్రిలిమినరీ టెస్ట్ రాసి ఈ పాసిబుల్ రీజన్ వల్ల ఇతను ముక్కు కారుతుంది అని చెప్పారనుకోండి. అతను ఏం చెప్పాడు? లంగ్స్ ప్రాబ్లం అయినా ఉండొచ్చు, ముక్కులో ఇన్ఫెక్షన్ అయినా ఉండొచ్చు, తడిసి ఉండొచ్చు వర్షానికి అని అంటే, ఇదిగోండి లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పి ప్రచారం చేశారనుకోండి. అది పాసిబిలిటీ కదా చెప్పారు. లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చిందని ప్రచారం చేశారనుకోండి, అది భయం వేసేది కదా. లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే అని అప్పుడు డీప్ టెస్ట్కి వెళ్తారు. ఏంటి ఎక్స్రే మొత్తం తీస్తే లంగ్ ఇన్ఫెక్షన్ ఏమి లేదండి, ఇతను ఎక్కడ వర్షంలో తడిచినట్టున్నాడు అని తర్వాత క్లారిటీ వస్తే నువ్వు లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పావని గొడవ అయితే అదే గొడవ ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు అదే గొడవ ఫస్ట్
వీళ్ళు ల్యాబ్ టెస్ట్కి పంపించారు. ఇనిషియల్ టెస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ చేయించారు ఎన్డీడీబీలో. ఎన్డీడీబీ ల్యాబ్ టెస్ట్ చెబుతున్నారు కదా, ప్రిలిమినరీ టెస్ట్ అంటారా. ప్రిలిమినరీ టెస్ట్ చేస్తే ప్రిలిమినరీ టెస్ట్లో కల్తీ జరిగింది అని చెప్పింది ఎన్డీడీబీ. కల్తీ జరిగింది, ఈ కల్తీ జరిగిన దాంట్లో పాజిబిలిటీస్ ఏమేంటి అని చెప్పింది. పాజిబిలిటీస్ ఏమేం చెప్పింది, ఫిష్ ఆయిల్ కానీ, కొవ్వు కానీ, అంటే యానిమల్ ఫ్యాట్ కానీ, ఫిష్ ఆయిల్ కానీ, వెజిటబుల్ ఆయిల్ కానీ, కెమికల్స్ కానీ ఏదైనా ఒకటి కలిసి ఉండొచ్చు, పాజిబిలిటీ ఉంది. కల్తీ జరిగిందని ప్రిలిమినరీ టెస్ట్లో వస్తే, నేను అదే జలుబు చేస్తే నీకు లంగ్ ఇన్ఫెక్షన్ అయినా ఉండొచ్చు, వర్షంలో తడిసిన ఉండొచ్చు, ముక్కులో ఇన్ఫెక్షన్ అయినా ఉండొచ్చు అన్న పాజిబిలిటీస్ చెప్పారు కదా. అలా ఎన్డీటీపీలో పాజిబిలిటీలో ఇది లిస్ట్ చేశారని, జంతు కొవ్వు కూడా ఇది లిస్ట్ చేశారని, జంతు కొవ్వు కలిసిందని వీళ్ళు ప్రచారం చేసి రచ్చరచ్చ చేశారు. రచ్చరచ్చ చేస్తే ఎవరో సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టుకి వేస్తే సుప్రీంకోర్టుకి కోపం వచ్చింది. డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా, క్లియర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా రాజకీయ నాయకులు ప్రచారం చేయటం తప్పు అని సుప్రీంకోర్టు డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేయండి అని సుప్రీంకోర్టు ఒక సిట్ వేస్తే, సుప్రీంకోర్టు చెప్పిందని సిట్ వేశారు. ఆ సిట్లో సిబిఐ డైరెక్టర్ కూడా ఒక పార్టు, లోకల్ పోలీసులు వీళ్ళందరూ కలిసి ఒక సిట్ ఫామ్ అయింది. ఎందుకు వీళ్ళు ప్రచారం చేశారు అంటే ల్యాబ్ టెస్టులు అర్థం చేసుకోకుండా ప్రచారం చేశారని డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేసింది సిబిఐ. డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐలో తేలింది ఏంటంటే ఇది ఫ్యాక్ట్ అనేది కలవలేదు, కెమికల్తో చేశారని సిబిఐ ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఇక దానికి దేవుడు కావాలా దానికి? ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో నీకు ఏదో లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చు, ముక్కులోంచి లేదా చిన్న గుల్లలు వేసిన ముక్కులు కారుతాయి అని చెబితే మీరు లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చిందని గొడవ చేశారనుకోండి. ల్యాబ్ టెస్ట్కి వెళ్ళిన తర్వాత లంగ్ ఇన్ఫెక్షన్ లేదా ముక్కులో గుల్లలు వేసింది అందుకని ముక్కు కారుతుందని చెప్పాడు డాక్టరు. ఓకే, అంతే కదా. ప్రిలిమినరీ ఆ పాసిబిలిటీ పవన్ కళ్యాణ్ ఒకటి పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో చదివాడు ఇక్కడ ఏమని ప్రెస్ మీట్ పెట్టాడు పవన్ కళ్యాణ్. 16 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడాడు ఏమని, ఇది ఈ ల్యాబ్ రిపోర్ట్లు ఎలా ఉంది, పాసిబిలిటీస్ జంతు కొవ్వు అయి ఉండొచ్చు, పంది కొవ్వు అయి ఉండొచ్చు అని మొత్తం మీరు చదివారు. దట్ ఈస్ మీరు బేసికల్గా గవర్నమెంట్ రాగానే మీరు పంపించింది ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్. తర్వాత డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ అంటారు. సుప్రీంకోర్టు చెప్పిందని డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్లో సుప్రీంకోర్టు చెప్పిందని సిబిఐ ఆధ్వర్యంలో మళ్ళీ రీటెస్ట్ చేసింది ఎన్డీడీబీ. రీటెస్ట్ చేసింది కదా, సిబిఐ ఆధ్వర్యంలో చేసినప్పుడు తెలిసింది లేదు అని చెప్పింది, జంతు కొవ్వు లేదు. బట్ అడల్ట్రేషన్ జరిగింది. ఏంటి అడల్ట్రేషన్ జరిగింది? నేను అదే ముక్కు కారటం అనేది 100% జరిగింది, కల్తీ అనేది 100% జరిగింది. బట్ అక్కడ కారణం దగ్గర గొడవ, మీరు జంతు కొవ్వు కలిసింది అనేది హైలైట్ చేసి మీరు గొడవ చేశారు. అది జంతు కొవ్వు కలవలేదు, కెమికల్స్ వాడారు. కెమికల్స్ వాడి వీళ్ళు కల్తీ చేశారు బోలేబాబు అనేటువంటి ఒక సప్లయరు. ఓకే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు గొడవ ఏంటి? వాళ్ళు ఏమన్నారు, మీరు జంతు కొవ్వు కలిసిందని గొడవ చేశారు. మీరు జంతు కొవ్వు కలిసిందని గొడవ చేస్తే ఎవరో సుప్రీంకోర్టులో వేస్తే, సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు సుప్రీంకోర్టులో వేస్తే, సుప్రీంకోర్టు కోపం వచ్చి సిట్ ఆధ్వర్యంలో మళ్ళీ రీటెస్ట్ చేయండి, క్లియర్ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేయండి అని సుప్రీంకోర్టు చెబితే డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ లేదు అన్నారు. కాబట్టి మీరు పొరపాటున మీరు తప్పుడు ప్రచారం చేశారని వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాని మీద వీళ్ళు సోషల్ మీడియాలో తిప్పుకుంటుంటే వీళ్ళకి మళ్ళా కోపం వచ్చి మళ్ళీ రచ్చరచ్చ చేసి మళ్ళీ ఇదే విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఎవరు చెప్పారు నీకు జంతు కొవ్వు లేదని అన్నారు. 2 విషయాలు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 2 విషయాలు 10% ఒకటి మాట్లాడుతున్నారు, రేంజెస్ ఒకటి మాట్లాడుతున్నారు. ఆ 2 రేంజెస్ గురించి కూడా మాట్లాడదాం. ఓకే, ఈ రేంజెస్ ఏంటి? స్టార్టింగ్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ఎస్ వాల్యూ గురించి మాట్లాడాడు. ఎస్ వాల్యూ, ఈ ఎస్ వాల్యూ అనేది ఏ టెస్ట్ నుంచి వచ్చింది? ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ నుంచి టెస్ట్. అది ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ టెస్ట్. అది దట్ ఈస్ ఎ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్. గ్యాస్ క్రోమోథెరపీ ద్వారా
గ్యాస్ క్రోమటోగ్రఫీ అనేటువంటి ఎస్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసేటువంటి ఒక ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేశారు. నేను ఇందాక చెప్పాను కదా, ముక్కు గారత్ అంటే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో ఇక్కడ ఏమని వచ్చింది, ఎస్ వాల్యూ ఏమని వచ్చింది, రేంజెస్ అనేది 95 నుంచి 104 ఉండాలి. రేంజెస్ అనేది పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు అప్పుడు, 95 నుంచి 104 రేంజ్ అనేది అంటే నార్మల్ రేంజ్ ఉండాలి. కానీ లోయెస్ట్ వాల్యూ అనేది ఎంత ఉంది, 20 ఉంది, అంటే 19.7 ఉంది, అంటే 20 ఉంది అని చెప్పాడు పవన్ కళ్యాణ్. ఓకే, లోయెస్ట్ 920 ఉంది, హైయెస్ట్ 117 ఉంది, అంటే కల్తీ జరిగింది అని ఎన్డీటీబీ ర్యాప్స్ ఇప్పుడు చెప్పింది. కల్తీ జరిగింది అనేది పక్క, కల్తీ జరిగింది. పాజిబుల్ కారణాలు ఈ పాజిబుల్ రీజన్స్ అయ్యుండొచ్చు. దాంట్లో పంది కొవ్వు కలిసి ఉండొచ్చు, యానిమల్ ఫ్యాట్ కలిసి ఉండొచ్చు, లేదంటే వెజిటబుల్ ఆయిల్ కెమికల్తో అయినా సరే కలిసి ఉండొచ్చు. బట్ దెర్ ఈస్ అడల్టరేషన్ అని ఎన్డీటీబీ ల్యాబ్ చెప్పింది. ఓకే, దట్స్ ఎ ప్రిలిమినరీ టెస్ట్, ఎన్డీటీబీ కాఫ్ టెస్ట్ అని. బట్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసింది ఎన్డీటీబీ అండ్ ఐకార్ ఎన్డీఆర్ఐలో పీసీఆర్ బేస్డ్. అంటే నేను ఇందాక చెప్పాను కదా, ప్రిలిమినరీ టెస్ట్ అనేది మీ బ్లడ్ టెస్ట్ ఏదో చేస్తాడు, ముక్కు గారత్ అంటే స్కానింగ్ చేసేది లోపల నిన్ను తీసుకెళ్ళి ఒక మెషిన్లో పెట్టి స్కానింగ్ చేస్తాడు కదా, నీ గుండెల్లో లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చిందా లేదా, అదే డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్. అదేమో కాఫ్ ల్యాబ్లో చేసింది. ఇది సిబిఐ ఆధ్వర్యంలో పీసీఆర్ బేస్డ్ డిటెక్షన్ మెథడ్ వాడారు. డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ అంటారు సిబిఐ. దాంట్లో తేలింది ఏంటంటే ఫ్యాట్ కలవలేదు, కొవ్వు కలవలేదు, దెర్ ఈజ్ ఎ కెమికల్ మిక్స్ ద్వారా వీళ్ళు చేశారు అని అన్నారు. దీనికి దేవుడు చెప్పాలా? చంద్రబాబు నాయుడు గారు మీరు నమ్ముకున్న దేవుడు చెప్పారా అన్నారే, దీనికి దేవుడు చెప్పాలా? చదువుకున్న వాళ్ళు ప్రతి వాడికి అర్థమైంది కదా. సరే, ఇంకోటి 10% గురించి మాట్లాడుతున్నారు. బయటపెట్టమనండి చంద్రబాబు నాయుడు గారు. నేను మొత్తం ల్యాబ్ రిపోర్ట్ మొత్తం బయటపెడతా అన్నారు. బయటపెట్టినప్పుడు మళ్ళీ మనం మాట్లాడదాం దీని గురించి. అగైన్ విల్ లెట్ us టాక్ ఆన్ దిస్ అగైన్. రెండోది 10% రేంజ్ గురించి మాట్లాడుతున్నారు సోషల్ మీడియా వాళ్ళు. ఏంది 10% రేంజ్? రీసెంట్గా సిబిఐ ఆధ్వర్యంలో పీసీఆర్ మెథడ్లో చేసినటువంటి డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్లో ల్యాబ్ రిపోర్ట్లో ఒక కింద 10% అనేటువంటి ఒక మెన్షన్ ఉంది ఎన్డీటీబీ డేటాలో. అదేంటి 10% ఫ్యాట్ ఏంది? 10% కంటే పైన ఉంటే 10% కంటే పైన ఉంటేనే డిటెక్ట్ అయింది అని ఆ ల్యాబ్లో ఉంది, ల్యాబ్ టెస్ట్ ఉంది. 10% కంటే పైన ఉంటేనే డిటెక్ట్ అయింది అని ఉంది. వీళ్ళు దాన్ని ఏం ఆర్గ్యూ చేస్తున్నారంటే 10% కంటే పైన ఉంటేనే డిటెక్ట్ అయింది, మరి 9%, 8% ఉంటే డిటెక్ట్ అవుతుంది ఆ ల్యాబ్లో, అంటే ఉండొచ్చు కదా అని వీళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. లెస్ దాన్ 10% ఉండొచ్చు కదా, 10% ఉంది ఏంది అని అంటున్నారు. లెస్ దాన్ 10% ఉన్నా దాన్ని వాళ్ళు ఎందుకు మినిమం రేంజ్ పెట్టుకుంటారు? 10% పైన ఉంటేనే డిటెక్ట్ చేయండి అని ఎందుకు పెట్టుకుంటారు? కామన్ సెన్స్, రైట్? ఒక ల్యాబ్ టెస్ట్ చేసే వాళ్ళకి తెలియదా? ల్యాబ్ టెస్ట్ చేసే వాళ్ళకు ఒక డిటెక్షన్ లెవెల్ 10% పైనే డిటెక్ట్ చేయి అని ఎందుకు పెడతారు దాన్ని? ఆ సెట్టింగ్ ఎందుకు చేస్తాడు? ఆ ల్యాబ్ టెస్ట్లో 10% పైన ఉంటేనే అడల్టరేషన్ జరిగినట్టు, 10% లెవెల్ కింద ఉంటే అడల్టరేషన్ జరగనట్టు లెక్క. నీ ఫీవర్ చెక్ చేసే వాళ్ళు ఒక రేంజ్ ఎక్కడ పెడతారు? 90 దగ్గర రేంజ్ 80 దగ్గర రేంజ్ పెడతారు. 80 పైన ఉంటేనే నీకు ఫీవర్ ఉన్నట్టు, 80 కింద ఉంటే ఫీవర్ లేనట్టు. 80 కింద ఉన్నా చూపించాల్సిన అవసరం లేదని వాడు రేంజ్ పెట్టాడు, రేంజ్ సెట్ చేయడు. మినిమం 80 దగ్గర రేంజ్ సెట్ చేస్తాడు. ఎందుకు రేంజ్ సెట్ చేస్తారు 80 దగ్గర? ఇప్పుడు మీ థర్మామీటరు 80 నుంచి మొదలవుద్ది, నెంబర్ 80, 90, 90 మొదలైతే 0, 1, 10 ఎక్కడి నుంచి మొదలవుతుంది కదా థర్మామీటర్ మీద నంబర్లు. ఓకే, మీ వాటర్ మీరు దగ్గుమందు తాగితే అప్పుడు చిన్న బాటిల్ ఇస్తాడు దాంట్లో పోసుకోవడానికి, దానికి 5 ml 10 ml అని 5 ml నుంచి మొదలవుతాడు. ఎందుకు? మినిమం 5 ml తీసుకోవాలి కాబట్టి 5 ml నుంచి మొదలవుతాడు. ఓకే, అలాగే వాళ్ళు 10% రేంజ్ సెట్ చేశారు. 10% పైకి అంటే డిటెక్ట్ చేయమని, అది డిటెక్ట్ చేయాలి అంటే అర్థం లేనట్టే కదా. ఏందండి మీరు చెప్పేది? లేనట్టే కదా. సరే, అంతకంటే బెటర్గా ఏమన్నా, ఇంతకంటే ఇంకొకసారి మీరు రీసెర్చ్ చేసి ఇంకొక ల్యాబ్ టెస్ట్కి పంపించి ఇంకొక దానికి మీరు పంపించి, నేను ఏదో ఒక న్యూస్ ఛానల్లో చూశాను, అది ఓన్లీ ల్యాడ్ మాత్రమే లేదు అని డిటెక్ట్ చేసిందంటే
పందికి సంబంధించింది మాత్రమే లేదని డిటెక్ట్ చేసింది. కానీ మిగతాది జంతు కొవ్వు అంటే బీఫ్ కానీ ఇట్లాంటి కలిసి ఉండేటువంటి టెస్ట్ చేయాలి అని అన్నారు. ఒకవేళ అది నిజమైతే చేసి బయట పెట్టండి. ఒకవేళ మీరు అన్నది ఇప్పుడు వరకు ఉన్నటువంటి 2 టెస్టులు, ప్రిలిమినరీ టెస్ట్లో పాసిబిలిటీ మాత్రమే చెప్పిద్ది, ఏది మిక్స్ అయిందో చెప్పదు. రెండో టెస్ట్లో లేదు, ల్యాడ్ లేదు అని చెప్పింది, అంటే పంది కొవ్వు లాంటివి కలవలేదని చెప్పింది. మీరు ఇంకొక టెస్ట్ చేసి నిజంగా కొవ్వుకి బయటపెట్టండి. బయటపెట్టండి. ఇప్పుడున్న టెస్ట్ల వరకు కలవలేదని చెప్తున్నారు. అది నా ఉద్దేశం అది. ఓకే, సో ఇది వెరీ క్లియర్ అండి. దిస్ ఈజ్ వెరీ క్లియర్. కాకపోతే ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాన్ని హైలైట్ చేయడానికి ట్రై చేశారు. జంతు కొవ్వు లేదు అని ల్యాబ్లో రాగానే దాన్ని హైలైట్ చేయడం మొదలెట్టారు. హైలైట్ చేయడం మొదలైతే వీళ్ళ కోపం వచ్చేసి వీళ్ళు మళ్ళీ దాన్ని తారుమారు చేస్తున్నారు. దీన్ని ఇది మొత్తం కూడా అసలు సిబిఐకి వదిలేస్తే పోయేది. అసలు వీళ్ళు చేయలే, వాళ్ళు చేయలే. ఆడెవడో బోలేబాబు అనేవాడు చేశాడు, ఒక సప్లయర్ చేశాడు, ఆడు స్కామ్ చేశాడు. ఆడి కోసం వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. ప్రజల మొత్తాన్ని టైం వేస్ట్ చేస్తున్నారు. ప్రజల మొత్తానికి సంబంధించినటువంటి ఈ పరిపాలన మొత్తాన్ని పక్కదారి పట్టించి సూపర్ 6 ఏమైంది, ఇంప్లిమెంట్ చేస్తున్నారా? పిల్లలకు సంబంధించినటువంటి విదేశీ విద్య ఇస్తున్నారా? ఎస్సీలకు లోన్లు ఇస్తున్నారా? ఈ యొక్క స్కీములు ఇస్తున్నారా? ఫ్రీ బస్ పెట్టారా? ఎన్నిటి గురించి మాట్లాడకుండా, ఎందుకంటే లడ్డులో కల్తీ జరిగితే ఎవడో బోలిబాబా గడి చేస్తే ఆయన తీసుకెళ్ళి లోపలేస్తారు కదా. చట్టం ఉంది కదా, పోలీసులు పనిచేస్తున్నారు కదా. రాజకీయ నాయకులు ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు పరిపాలన పక్కకి తప్పించి ఇదంతా మాట్లాడాలా? అది నా ఉద్దేశం. బట్ ఎనివే, చంద్రబాబు నాయుడు గారు రిపోర్ట్లన్నీ బయటపెడతా ఉన్నారు. ఆయన బయటపెట్టినా ఇంకొకసారి మాట్లాడదాం. థ్యాంక్ యూ, నమస్కారం.